చెప్తారండి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది క్లాస్? జగదీష్ చౌదరి గారు చెప్తారా మీరు? ఎస్ సార్, బాగుంది సార్. క్లాసెస్ అయితే బాగున్నాయి. ఐ మీన్ లాస్ట్ వీడియోస్ నుంచి నేను చెక్ చేసుకుంటే కాన్ఫిగరేషన్ కానీ, ప్రిపరేషన్స్ కానీ, మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ కానీ, ఐ మీన్ నోట్స్ కానీ, క్లాస్ చెప్పేటప్పుడు మెయింటెనెన్స్ నోట్స్ కానీ చాలా బాగుంది. అది డిపెండ్స్ ఇంకా మీన్ 90% దాకా మీన్ ప్రొవైడ్ చేస్తే ఇంకో 10% మేము అనేది ఎఫెక్ట్ పెట్టాల్సి ఉంటుంది దాని మీద, లేకుంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు ఒక 50% చెప్పిన ఇంకో 50% మేము కాన్ఫిగరేషన్ మీద కానీ, ప్రాక్టీస్ మీద కానీ, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, సో అది అనేది ఇంపార్టెంట్. సో నేను బయట విన్న క్లాసెస్కి తర్వాత ఇక్కడ మీ దగ్గర విన్న క్లాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇంగ్లీషు వేరియేషన్స్, అది నంబర్ ఆఫ్ అవి లాంగ్వేజెస్ ఒక అర్థం కాకపోవడం వల్ల డౌట్స్, ఒక డౌట్కి ఇంకో డౌట్ అర్థం అవ్వకపోవడము, క్లారిఫై అవ్వకపోవడము అలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే తెలుగులో కాబట్టి సింపుల్గా ఒకటి అర్థం చేసుకునేసరికి ఇంకో డౌట్ మనకు క్లారిఫై అయిపోతుంది. ఒక డౌట్ రైజ్ అవ్వగానే ఇంకో డౌట్ కూడా మనకి ఓకే ఇది అలా చేశారు కాబట్టి అక్కడ ఇది ఎఫెక్ట్ అయింది, క్లియర్ అయిపోయింది అని చెప్పేసి మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా ఇంత తక్కువ అమౌంట్ లో ట్రైనింగ్ ఇవ్వగలమని? నెవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సార్, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను జాయిన్ అప్పుడు కూడా మీరు కాల్ చేసినప్పుడు కూడా నేను 20,000 25,000 అట్లా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మీరు 10,000 అనేసరికి నేను చాలా అయిపోయి ఫస్ట్ జాయిన్ అయిపోదామని ఆ రోజే మీకు పే చేసేసాను మొత్తం అమౌంట్. సో అలా జాయిన్ అయిపోయాను సార్. యాక్చువల్గా 10,000 అంటే ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మీకు ఒకటండి, జాబ్ వస్తే మినిమం 60,000 ప్యాకేజ్ ఉంటుంది. 60,000 పర్ మంత్ అనుకుందాం మినిమం ప్యాకేజ్. 60,000 అంటే పర్ డే ఎంత పడుతుంది? 2,000 పడుతుంది, అంతే కదా? మీరు 5 days సాలరీ నాకు ఇస్తున్నారు. అది ఓకేనా? అది ఓకే. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? హలో, ఇంకెవరు చెప్తారండి? ఇంకెవరు చెప్తారు? సాయి కృష్ణ గారు చెప్తారా? హలో సాయి కృష్ణ మేడం ఉన్నారా? స్క్రీన్ షేరింగ్ చేస్తారు కదా మేడం గారు, చెప్పాలి. మేడం ఉన్నారా? జ్యోతిర్మయ్య గారు ఉన్నారా? జ్యోతిర్మయ్య ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్కువ మేము ఇంటరాక్ట్ అవుతుంటాము. రాజేష్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఆల్రెడీ మార్నింగే నేను ఇచ్చాను సార్తో. ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాం సార్ మేమిద్దరము. మేము క్లాసెస్ కానీ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడడం కానీ, టాపిక్స్ కానీ. సో రాజేష్ కూడా ఇస్తారు. రాజేష్ గివ్ సమ్ మోర్ ఫీడ్బ్యాక్. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కి వ్యాలిడ్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చెప్పండి. బాగుంది సార్, మార్నింగ్ ఆల్రెడీ మాట్లాడాను. నాకైతే ఈజీగా అర్థమవుతుంది సార్. ఎస్ఏపి అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నాను, బట్ మీరు లర్నింగ్ చేయడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా నాకు అర్థమవుతుంది సార్. దీనివల్ల మనం ఏదైనా చేయగలం ఒక కాన్ఫిడెంట్ అయితే నాకు 100% వచ్చింది సార్. ఓకే అండి, వెరీ గుడ్ అండి. మీరు ఆల్రెడీ మీతో మాట్లాడారు కదా. ఓకే, నో ఇష్యూ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరు చెప్తారు? మేడం జ్యోతిర్మయ్య గారు మీరు చెప్పండి మేడం. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. జ్యోతిర్మయ్య గారు సార్ చెప్పండి, ఎలా ఉంది ట్రైనింగ్? ఎలా ఉంది మీకు? యాక్చువల్ ట్రైనింగ్ బాగుంది సార్. యాక్చువల్లీ నాకు ఎస్ఏపి ప్లాట్ఫామ్ కొత్త. మీరు చెప్తుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే సార్, యాక్చువల్గా ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు చెప్పలేకపోతున్నా, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, నో ఇష్యూ అండి. నేను రేపు మీకు కాల్ చేస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పండి. మేడం ఉన్నారు, వెంకటేశ్వరి గారు. ఎవరండి? చెప్పండి. లతాశ్రీ గారు చెప్పండి మేడం.
సార్ యాక్చువల్లీ నేను కూడా ఇంతకు ముందు వేరే క్లాసెస్ విన్నాను. నేమ్స్ అవి చెప్పదలుచుకోలేదు. నేమ్ చెప్పొద్దండి, మనం వేరే ఒకటండి. నేనైతే వేరే వాళ్ళని బ్యాచ్ చేయాలని మన కాన్సెప్ట్ లేదండి. ఏ ట్రైనర్ కూడా బ్యాచ్ చేయొద్దండి, అవసరం లేదు. బట్ ఎప్పుడైనా రెస్పాండ్ అవుతుంటాను, మన గురించి క్లారిటీ చెప్పాలి. ఓకే అండి, ఓకే చెప్పండి. అవును. దెన్ నేను నా ఫ్రెండ్ ద్వారా నేను మీ గురించి విన్నాను, డెమో చూసాను, చాలా బాగా అర్థమైంది. సో వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేను వెంటనే జాయిన్ అయిపోయాను క్లాస్లో. చాలా బాగా అర్థమవుతుంది సార్. ఓకే. ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కూడా మా అంతటా మాకే అర్థమైపోతుంది. ఓకే, ఇలా చేయొచ్చు అని మా అంతటా మేమే చేసుకుంటున్నాం. క్లాసెస్ మాత్రం మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిన్ టు పిన్ ఏది ఎండ్ యూజర్ సైడ్, ఏది ఎండ్ యూజర్స్కి ఏది అడుగుతారు, కన్సల్టెంట్గా వెళ్తే ఏది ఇంపార్టెంట్, ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తున్నారు మీరు. చాలా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొంతమంది ఎండ్ యూజర్ సైడ్ వెళ్ళాలనుకుంటుంటారు, కొంతమంది కన్సల్టెంట్గా వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు రెండు అంటే ఏది ఇంపార్టెంట్, ఎవరికి ఏది ఇంపార్టెంట్ అనేది కూడా మీరు చెప్పేస్తున్నారు. సో ఇంకా ఈజీ అవుతుంది నేర్చుకోవడం. స్లైడ్స్ ఇస్తున్నారు, ఇంకా చాలా బాగా అర్థమవుతుంది సార్ క్లాసెస్ కూడా. సో ఇంకా చేయాల్సిన అంటూ ఇంకేంటి అంటే మా చేతుల్లో ఉంటుంది. మేము ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మాకే యూజ్, లైఫ్ టైం ఇది యూజ్ అవుతుందని నేను కూడా చాలాసార్లు విన్నాను వేరే ఫ్రెండ్స్ కూడా. సో అందుకే యాక్చువల్లీ నేను బ్యాంక్లో క్యాషియర్గా వర్క్ చేస్తుండేదాన్ని. రీసెంట్గా రిజైన్ చేశాను. నేను రిజైన్ చేసి ఇంకా కంప్లీట్గా ఈ సైడ్ రావాలని డిసైడ్ అయ్యి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా అర్థమవుతుంది క్లాసెస్. వెల్కమ్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, వెంకటేశ్వరి గారు చెప్పండి మేడం. యాక్చువల్గా అసలు నేను ఇటువైపు రావాలనుకోలేదు. మామూలుగా గూగుల్లో SAP గురించి సెర్చ్ చేస్తే మీ క్లాసెస్ దొరికాయి. మీ ఫస్ట్ క్లాసెస్ చూడంగానే ఇంకా నేను ఇటువైపు రావాలనుకున్నా. చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా బాగా చెప్తున్నారు. ఓకే. నాకు 9 years గ్యాప్ ఉంది MBA మామూలుగా ఫినాన్స్ గురించి, కానీ ఇప్పుడు మొత్తం రీకాల్ అయినాయి మీ క్లాసెస్ విన్నాక. లేదు సార్, అసలు అంటే నేను SAP అంటే చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నా, కానీ మీరు చెప్పింది వినడం వల్ల చాలా ఈజీ అని అర్థమైంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అర్థమవుతుంది. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ అంతా కూడా మీ కాన్ఫిగరేషన్, మీ హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. SAP అనేది పెద్ద ఓషన్. సో మీరు ఎంత వరకు ప్రాపర్గా నేర్చుకుంటారు, సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ గ్రో చేసుకుంటారు అనేది కంప్లీట్ గా అది మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తారు? చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి. హూ ఇస్ నెక్స్ట్ ఎవరు చెప్తారు? రాజేష్ గారు ఎవరు? రవిచంద్ర గారు. రాజేష్ గారు చెప్పారు, మీరు మాట్లాడి అయిపోయింది కదా. సారీ. ఓకే, నెక్స్ట్ ఎవరండి? నెక్స్ట్ ఎవరు చెప్పండి? జగదీశ్వర్ గారు చెప్తారా? జగదీశ్వరి అంట. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ నిజంగా నాకు ఇది జాయిన్ అవ్వక ముందు 1 month నుంచి ఎతికాను సార్. నేను ఇంత తక్కువ అమౌంట్ కి ఇంత బాగా చెప్పేవాళ్ళు 1 month నుంచి నేను ట్రై చేస్తున్నా, కానీ నాకు ఎక్కడా దొరకలేదు, స్కోప్ ఎక్కడా లేదు. బై గాడ్స్ గ్రేస్ మీరు తక్కువకి చెప్పడము చాలా బాగా చెప్పారు సార్. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలా. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను మట్టి నిజంగా ఈ వీడియోస్ విని నేను జాబ్ తెచ్చుకుంటాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందే ఆల్రెడీ కడదాం అనుకున్నాము వేరే కంపెనీకి. ఇది జాయిన్ అయ్యే వారం రోజుల ముందు అసలు అనుకోకుండా నేను యూట్యూబ్ వీడియో చూడడం, మీరు దీనికే వెంటనే అసలు చాలా గాడ్స్ గ్రేస్ సార్. నేను చెప్పలేను, అది మాటలో చెప్పలేకపోతున్నా. చాలా బాగుంది సార్. నేను నిజంగా జాబ్ తెచ్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. ఆల్ ద బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు?
చెప్పండి, ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ శివకుమార్ గారు, పి శివకుమార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. యా, నా పేరు వీరేష్ అండి. నేను యాక్చువల్గా పేరు చెప్పకూడదు. మీ క్లాస్ జాయిన్ అయ్యే ముందు వేరే ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యానండి. ఆయన ఓన్లీ 15 minutes చెప్పారు. నాకు ఎస్ఐపి మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. సో అట్ సేమ్ టైంలో నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. మీ వీడియోస్ చాలా చూశాను. అప్పుడు నాకు మీ క్లాస్ యూజ్ అయితే నేను ఇమ్మీడియట్ గా మీకు కాల్ చేసి నాకు జాయిన్ అయ్యాను సార్. బట్ మీ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీరు బాగా చెప్తున్నారు. డాక్యుమెంట్స్ మేము ఇచ్చే డాక్యుమెంట్స్ మొత్తం చాలా యూజ్ఫుల్ ఉన్నాయి. అండ్ 90% ఆల్రెడీ మేము ప్రిపేర్ అయినామండి. మీరు చెప్పిన ద్వారా ఇంకా 10% ప్రిపేర్ అయితే కంపల్సరీగా మేము జాబ్ కొడతామండి. అండ్ థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. చాలా మందికి మీరు ఒక హెల్ప్ చేసే పర్సన్ అవుతున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీ వన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా చెప్తారా? హలో సార్. హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి. యాక్చువల్లీ నేను ఇంతకుముందు క్లాసెస్ విన్నాను సార్. ఒక టూ డేస్ బ్యాక్, 2 years బ్యాక్ వేరే ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాను వెళ్ళాను. కానీ నాకేం అర్థం కాలేదు సార్. తర్వాత నేను మళ్ళీ వదిలేశాను. నేను అనుకోకుండా ఒకసారి రోజు ఎస్ఏపి యూట్యూబ్లో ఎస్ఏపి క్లాసెస్ అని కొట్టాను. మీ ఛానల్ కనపడింది సార్. అది కనపడితే మీది డెమో విన్నాను సార్ క్లాస్ ఒకరోజు. అది మీరు తెలుగులో చెప్పడం ఒకటి అడ్వాంటేజ్ అయింది మాకు. అది క్లాస్ బాగా అర్థమైంది. మీరు వాయిస్ కానీ క్లారిటీగా తెలుగులో బాగా కనపడింది సార్. దాన్ని చూసే నేను నేర్చుకుందామని నేను కన్వర్ట్ అయ్యాను సార్. ఓకే, యాక్చువల్గా నేను ఎస్ఏపి నేర్చుకుందాం అనుకోలేదు. నేను ఏదో బై మిస్టేక్లో ఈ యూట్యూబ్లో చూశాను. ఈ ఎస్ఏపి అని క్లాసులు అయినాగానే చూసి ఎలాగైనా బాగుంది కాబట్టి క్లాసు నచ్చింది కాబట్టి నేను జాయిన్ అయ్యాను సార్. నాకు జాయిన్ అయిన తర్వాతనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఎలాగైనా జాబ్ వస్తుందని. అందువల్ల నేను జాయిన్ అయ్యాను సార్. క్లాసెస్లో కూడా బాగానే అర్థమయ్యాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి, వెల్కమ్. నెక్స్ట్ ఇంకేమైనా చెప్తారా? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, మాట్లాడండి. ఇంకెవరున్నారు? మణి గారు మీరు చెప్పారా, మాట్లాడారా? మణి గారు లేరనుకుంటున్నారు గ్రూప్ లో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. క్లాసెస్ చాలా బాగా అర్థమయ్యేవి. అలాగే అన్నిటికంటే బెస్ట్ పాయింట్ ఏంటంటే అవుట్పుట్ అనేది చాలా క్లారిటీగా 100% ఉండేది. అది చాలా బాగా నచ్చింది సార్. అది ఓకే, ఎన్ని కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నప్పటికీ ఫైనల్ గా అవుట్పుట్ అనేది 100% వచ్చి చూపించారు. అది బాగుంది. అలాగే ఏ డౌట్స్ వచ్చినా ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి అవసరమైతే కాల్ కూడా రీబ్యాక్ చేసి కూడా మాట్లాడి క్లారిఫై చేసేవాళ్ళు. అది కూడా చాలా బాగా నచ్చింది సార్. ఓకే అండి. అన్ని వీడియోస్ అర్థమయ్యాయి పూర్తిగా. ఇంకా మా ప్రాక్టీస్ చేసి ఇంకా జాబ్ కొట్టడమే ఉంది. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను సార్. 100% నేను ప్రాక్టీస్ చేసి ట్రై చేస్తాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకటండి, జాబ్ కొట్టడం అనేది రాకెట్ సైన్స్ కూడా కాదు. కొట్టడం ఈజీ అనేది డౌట్ ఏం లేదు. కానీ మీరు ప్రాపర్గా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ బాగా గ్రో చేసుకోవాలండి. హార్డ్ వర్క్ చేయాలండి. 2 months కోర్స్ నేర్చుకున్నారు, ఇంకొక 2 months ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది బాగా గ్రో చేసుకోండి. ఆటోమేటిక్గా మీరే సక్సెస్ అవుతారు. ఓకేనా? రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ఓకే, సో అడ్వాన్స్డ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో నెక్స్ట్ క్లాస్ విల్ బీ స్టార్టెడ్ ఆన్ సాటర్డే. ఇట్స్ మీన్స్ 19th అనమాట. సేమ్ టైం 8 to 9. ఓకే, నేను కొంతమంది కాల్ చేస్తాను ఫీడ్బ్యాక్ ఇవ్వని వాళ్ళకి. ఇఫ్ యూ డోంట్ మైండ్, please give me proper feedback. Okay, thank you. Bye bye. Good night all.